ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. అట్లా అని చెప్పేసి మేము చేసిన దాన్ని సమర్థించుకోవట్లేదు. దినకర్ గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎమ్మెల్యేగా ఉండి ఆ రకమైన కామెంట్ చేయడం, మళ్ళీ నేను 4 నెలల తర్వాత చూడండి అని చెప్పి అన్న మాటలు ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదండి. ఆటవిక స్వామ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటటువంటిది ఆ మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు స్వీయ నియంత్రణతోటి వాళ్ళ ఆలోచన వాళ్ళే చేసుకోవాలి ఏం మాట్లాడామనేటటువంటిదని. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ పద్ధతిని కూడా వ్యక్తిగత శత్రువుగా భావించేటటువంటి విధానంతో రాజకీయం చేయటం అనేటటువంటిది ఏమాత్రం ప్రజాస్వామ్య మనుగడకి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఈ ప్రభుత్వ పాలనలో స్పష్టంగా రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా, వ్యక్తిగత శత్రువులుగా, లేకపోతే కుటుంబ కక్షలు ఉన్నటువంటి విధంగా వ్యవహరించేటటువంటి తీరుతోటి ఈ ప్రభుత్వము ఏదైతే దాడులు చేస్తుందో లేకపోతే వారిని వేధిస్తుందో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూస్తాము రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, లేకపోతే మా ప్రాంత ప్రజలకి సంక్షేమ పథకాలు ఫలాలు ఇచ్చి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తామని చెప్పేటటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ మేము ఫ్యాక్షనిస్టులుగా మా ప్రతాపం చూపిస్తాం, జనజీవనాన్ని అతలాకుతలం చేస్తాం, హింసని ప్రేరేపిస్తాం, చంపుతాం, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే చేయకుండా ఎందుకుంటారు? ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎవరైతే హింసని ప్రోత్సహిస్తా రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళందరూ మంత్రులు అయ్యారు, కొంతకాలానికి మంత్రులు అయ్యారు. ఎప్పుడైతే ఇది ప్రోత్సాహకరంగా ఉంది ఈ రకమైనటువంటి మాటలు అనేటటువంటి భావంతో ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు పెద్దారెడ్డి గారు ఏమి అంత తప్పుగా మాట్లాడనుకుంటా ఆ ప్రోత్సాహాన్ని తీసుకుని భవిష్యత్తు నాకు పదోన్నతి ఈ పార్టీలో వస్తుంది అనేటటువంటి ఒక అవకాశాన్ని ఎత్తుక్కున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వారి నాయకుడు మెప్పించాలన్నా ఒప్పించాలన్నా ఇటువంటి మాటలు మాట్లాడితే తప్పితే ఆయన అటెన్షన్ డ్రా చేయడం అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఈ విధంగా వ్యవహరించేటటువంటి వారికి మంత్రి పదవులు రావటం, ఈ విధంగా వ్యవహరించేటటువంటి వారికి పదోన్నతులు రావటం ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ పెద్దారెడ్డి గారు పెద్ద తప్పు చేశారు ఈ ప్రభుత్వంలో. వారి నాయకుడిని మెప్పించి ఎవరైనా కానీ ఆ పార్టీ నాయకుడిని మెప్పించి ఒప్పించి ఏదో ఒకటి సాధించాలనుకుంటారు కానీ అందులో భాగంగానే వాళ్ళు ఇట్లా మాట్లాడేమో అనేటువంటి అదే అనుమానం వస్తూ ఉంది. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఫ్యాక్షనిజం అనేది కూడా ఉగ్రవాదంతో సమానమే, ఉగ్రవాదంతో సమానమే. ఏదైతే ఉత్తరప్రదేశ్లో యోగి గారు బుల్డోజర్ తోటి ఇటువంటి విధానాలు చేసే వాళ్ళని ఏరి పారేశారో అటువంటి అవకాశమే భవిష్యత్తులో కల్పించేటటువంటి విధంగా రాబోయే ప్రభుత్వంలో ఉంటేనే ఇక్కడ ప్రజలు ఆదరించేటటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి విధానంతో లేకపోతే ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో ఏదో వాళ్ళని అణచివేసి విజయం సాధిద్దామనేటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి విధానాన్ని ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. స్పష్టంగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు అనే ఆయుధంతో ప్రజలు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. హింస అనేది నిలబడదులే ప్రజాస్వామ్యంలో, తాత్కాలికంగా ఉంటే ఉండొచ్చు. కానీ మీరు చెప్తారా పెద్దారెడ్డి గారి